ప్రమాదకరములు వస్తాయి ఒంటరితనములో. ఒంటరిగా ఉన్నప్పుడే వాడు అదును చూసుకుంటాడు. ఎవరు? మీకు ఒక మాట చెప్పనా? ఊరేసుకున్నారండి, పాయిజన్ తాగారండి, పురుగుల మందు తాగారండి అనే మాటలు వింటున్నాం. మనం వెళ్ళి చూస్తే ఒంటరిగా ఉన్నప్పుడు అదిగో ఫ్యాన్, అదిగో ఊరేసుకో, అదిగో పురుగుల మందు, అదిగో పాయిజన్ డబ్బా, అదిగో. ఎంతోమంది అప్పటికప్పుడే ప్రేరేపితులై డెసిషన్ తీసుకొని రెప్పపాటులో కూడా చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒంటరితనం ఉన్నప్పుడు అది చాలా ప్రమాదకరమైనది. నేను అంటాను, ఆ ఒంటరితనములోనే మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆ ఒంటరితనములోనే ప్రభువుతో మనం మమేకమై ఉండాలి. అపవాది మనల్ని ఏమీ చేయలేడు. యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది శోధించాడు. దావీదు ఒంటరిగా మిద్దె మీద తిరుగుతున్నప్పుడు అపవాది శోధిస్తాడు. యోసేపు ఒంటరితనములో శోధన జయించాడు, కానీ దావీదు ఒంటరితనములో శోధనను జయించలేకపోయాడు. ఇప్పుడు వాడికి అవకాశం ఎప్పుడు? మీకు కూడా ఎప్పుడైనా ఒంటరితనంగా ఉన్నప్పుడు భయంకరమైన దురాలోచనలు వచ్చినాయా? మీకు వస్తున్నాయా? సాతానుడు ప్రేరేపిస్తున్నాడా? ఆత్మలో బలవంతులైతే వాడు ఏమీ చేయలేడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ ఒంటరితనములో ప్రభువుతో సహవాసం చేయాలి. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నావు, అనేకమైన దురాలోచనలు తీసుకొస్తాడు. కానీ అప్పుడు నువ్వేం చేయాలి? బైబిల్ గ్రంథం చదవాలి, లేకపోతే ప్రార్థన చేయాలి, పాటలు పాడుకోవాలి, ప్రభువుతో ఎక్కువగా ఏం చేయాలా? అప్పుడు నువ్వు ఆ శోధన ఆలోచనలు జయించగలుగుతావు. తేలిగ్గా తీసుకోమాకండి. ఆ రెప్పపాటులోనే ఎందరో ప్రాణాలు